హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, మేము బ్యాక్ టు బచ్పన్ అనే ఈవెంట్కి అయితే వెళ్ళాము. మా ఆఫీస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ రిజిస్టర్ అవ్వలేదు, కానీ రిసార్ట్ అని చెప్పగానే రిజిస్టర్ అయ్యాము. అందరినీ మోయినాబాద్ లో ఉన్న గ్రీన్ ఫీల్డ్ రిసార్ట్స్ కి అయితే తీసుకెళ్లారు. ఇంకా అక్కడికి వెళ్ళగానే ఆ రిసార్ట్ వాళ్ళు ఇచ్చిన బ్యాండ్ అయితే కట్టేశారు. కొంచెం ముందు వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్స్ అవి కూడా సర్వ్ చేశారు. ఈవెంట్ అయ్యేలోపు మొహాలన్నీ జిడ్డు అయిపోతాయేమో అని చెప్పి ముందే ఫొటోస్ కొని దిగేసాము. హ్యాండ్ కి ఒక బ్యాండ్ ఎక్కువ అయ్యా అంటే ఇంకొక బ్యాండ్ కూడా కట్టేశారు. హ్యాండ్స్ కి డిఫరెంట్ కలర్ బ్యాండ్స్ వేసారు. టీమ్స్ లో డివైడ్ చేస్తున్నారు. ఇంకేంటి, ఇంకా ఫుల్ గేమ్స్ ఆడిపిస్తారు. ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నాము. టీమ్ లా డివైడ్ చేసి ఒక హుక్ స్టెప్ అయితే వేయించారు. ఇంకా తెలిసిందే కదా, అది ఎవరో తీసారు వీడియోస్, అవి మళ్ళీ లాస్ట్ కి మన దగ్గరికి అయితే రావు. ఆ తర్వాత ఒక 2-3 యాక్టివిటీస్ అయితే చేయించారు. ఇంకా దీని తర్వాత మాకైతే ఫుల్ గా బోర్ కొట్టేసింది. మేమైతే బయటకు వచ్చేసి ఇంకా రిసార్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకునే లోపే మాకు లంచ్ అని పిలిచారనమాట. ఇంకా లంచ్ లో ఏమేమి ఐటమ్స్ పెట్టారో చూసేయండి. నాన్ వెజ్ లో వెజ్ లో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఐటమ్స్ పెట్టారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా వెంటనే వెళ్ళి వెజ్ తినే వాళ్ళం వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ చేసుకున్నారు. ఇంకా ఇది తినేసాక ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామున్ కాంబినేషన్ ట్రై చేద్దామని వెళ్ళాము. చూసారు కదా, ఇంకా అలా గులాబ్ జామున్ పడిపోగానే సైలెంట్ గా ఐస్ క్రీమ్ వేసుకొని వచ్చేసాను. 2 ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్ అయితే ఉండే. ఇంకా అన్ని బొజ్జలో వేసేసాము చల్లగా ఉండడానికి. తినడం అయితే అయిపోయింది. ఇంకా తిన్నది అరిగించుకోవడానికి ఏమైనా గేమ్స్ ఉన్నాయని చెప్పి చూడడానికి అయితే వెళ్తున్నాము. ఈ రిసార్ట్ లో రాజస్థానీ స్పెషల్ మ్యాజిక్ షో కూడా ఉంది. ఈ షోకి నేను సెపరేట్ గా వీడియో పెడతాను పక్కా. ఎప్పుడు పెడతావని డేట్ టైం అయితే అడగకండి, ఎందుకంటే ఆ వీడియో మా కొలీగ్ దాంట్లో ఉంది, మ్యాజిక్ షో వీడియో. సో తను ఎప్పుడు సెండ్ చేస్తే అప్పుడు పెడతాను. అలా రిసార్ట్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే మాకు అక్కడ హ్యూమన్ ఫూజ్ బాల్, చెస్, క్యారమ్ బోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఒకరు చెప్పారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి కాసేపు వెయిట్ చేసాము, ఎవరైనా లేస్తారేమో ఆడదామని చెప్పి. ఒక్కరు కూడా లేవలేదు. ఇంకేం చేస్తాం, నేను మా కొలీగ్స్ కలిసి కొంచెం నీడ ఉన్న ప్లేస్ వెతుకొని అక్కడ డంషర్స్ ఆడుకుంటూ కూర్చున్నాము. వీడియోస్ అయితే తీయడం మర్చిపోయాము, ఆడడంలో బిజీ ఉండి. ఇంకా ఒక 4:35 కల్లా మాకు స్నాక్స్ కూడా పెట్టారు, పకోడీ, శాండ్విచ్ అండ్ చాయ్. దంషరత్స్ అయితే మేము చాలా బాగా ఆడుకున్నాము. మాకు మోస్ట్ ఎంటర్టైనింగ్ థింగ్ అయితే దంషరత్స్ ఆడుకోవడమే అనిపించింది. తర్వాత అక్కడ నుండి ప్లే ఏరియాకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ అందరు చిన్నప్పటిలాగా ఉయ్యాలలు ఊగుతూ అవన్నీ చేస్తున్నారు. ఇంకా మేము కూడా మా టర్న్ వచ్చే వరకు వెయిట్ చేసాము ఉయ్యాలు ఊగడంలో. కొందరైతే మంచిగా కళ్ళకు గంతలు కట్టుకొని ఆడుకున్నారు, భలే క్యూట్ గా అనిపించింది. సాంగ్స్ కూడా భలే పెట్టారు అబ్బా, మంచిగా. కొందరు రెయిన్ డాన్స్ చేస్తున్నారు, స్విమ్మింగ్ పూల్ లో దిగారు. మేము మాత్రం సెపరేట్ గా ఒక టీమ్ ఫామ్ చేసుకొని అక్కడ డాన్స్ అయితే చేస్తున్నాము. ఒక 2-3 సాంగ్స్ అలా అయ్యాక ఇంకా అందరికి మ్యాజిక్ షో ఉంది అని చెప్పి తీసుకెళ్లారు. మేము మాత్రం ఆల్రెడీ చూసేసాం కాబట్టి స్విమ్మింగ్ పూల్ లో లెగ్స్ వేసుకొని మంచిగా రిలాక్స్ అయ్యాము. సో చూసారు కదా, అలా జరిగింది ఈ ఈవెంట్. మార్నింగ్ కొంచెం బోరింగ్ గా ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం భలే నచ్చేసింది, ఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఈవెంట్ అంతా అయిపోయాక మా అందరినీ ఆఫీస్ దగ్గర అయితే దింపేశారు. దాట్ ఈస్ ఆల్ ఫర్ టుడే గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.